రాధే రాధే. అందరూ బాగున్నారా? ఈరోజు సండే మార్నింగ్ 6:30 అవుతుంది. అండ్ నేను టైటిల్లో చూసే ఉంటారు కదా, ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ అలానే నాకు కూడా. ఎందుకు అంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూకి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, ఎమోషనల్లీ, మెంటల్లీ. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను చాలా ట్రామా ఫేస్ చేశాను. అదే నేను ఇక్కడ చెప్పకూడదు అనుకుంటున్నాను, బట్ నేను చాలా ఎగ్జాషన్కి గురయ్యాను. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి అంటే, ఐ నీడ్ టు హ్యావ్ సమ్ జాబ్. అండ్ ఆ జాబ్ సర్చ్లో నేను హైదరాబాద్ వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ ఎనీ హెల్ప్. అండ్ నేను పుట్టి పెరిగింది మొత్తం విలేజ్లోనే. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరు, ప్రాపర్ సపోర్ట్ లేదు ఆ టైంలో. అండ్ ఈవెన్ నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కానీ నేను స్ట్రగుల్ చేసి హైదరాబాద్ వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ వచ్చాక నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దిగాను. దిగిన తర్వాత నాకు అసలు ఈ జూబ్లీ హిల్స్ అంటే ఏంటి, బంజారా హిల్స్ అంటే ఏంటి, నాకు ఇవి ఏమీ తెలీదు ఆ టైంలో. సో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ అదే ఫస్ట్ టైం నేను ర్యాపిడో, ఊబర్, ఓలా ఇవన్నీ బుక్ చేసుకోవడం కూడా. ఆ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. కొంచెం దాని మీద రిహార్సల్ కింద చేశాను. చేసిన తర్వాత నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూకి స్టార్ హాస్పిటల్కి వెళ్ళాను. అండ్ ఐఎమ్ ఏ ఫ్రెషర్, నాకు అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు ఆ టైంలో. అయితే నేను ఆ టైంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక 10-12 మంది ఉన్నారు ఇంటర్వ్యూకి ఇవ్వడానికి. నేనైతే డిసైడ్ అయిపోయాను, ఈ జాబ్ నాకు రాదు, ఇంతమంది ఉన్నారు అని చెప్పి. అండ్ హెచ్ఆర్ రౌండ్ జరిగింది, నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ అందులో కొంచెం ఎలిమినేషన్ అయిందనమాట. ఐ డోంట్ నో, 12 మందిలో ఆ హెచ్ఆర్ రౌండ్లో 6 ఎంతమందో సెలెక్ట్ అయ్యారు. అండ్ దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి వేరే బ్రాంచ్కి పంపించారు, సీనియర్ దగ్గరికి. పంపించిన తర్వాత సేమ్ అక్కడ కూడా లైక్ ఫిజికల్ రౌండ్ ఉంది, నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంది. ఐ డూ థాట్ ఓకే, అయిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి సర్దేసుకోవడమే అని చెప్పి. బట్ నా విల్ పవర్ ఎంత గట్టిగా ఉందంటే ఖచ్చితంగా ఈ జాబ్ ఎంత మందిలో అన్నా నేను కొట్టాలి, బికాస్ నేను అదే మళ్ళీ వెళ్ళకూడదు అని చెప్పి. అయితే నేను రిటర్న్ టెస్ట్ ఇచ్చేసాను. అక్కడ మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. రిటర్న్ టెస్ట్ ఇచ్చేసిన ఒక 1-2 అవర్స్కి, నేను ఆ రోజు మొత్తం ఏమీ తినలేదన్నమాట. 1-2 అవర్స్కి నాకు హెచ్ఆర్ నుంచి మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, యూ గాట్ సెలెక్టెడ్ అండ్ సో డేట్ దగ్గర పోస్టింగ్ ఉంటుంది, ఇలా జాయిన్ అవ్వాలి, దిస్ ఈస్ యువర్ శాలరీ అని చెప్పి. అండ్ ఐ వాజ్ షాక్డ్. ఎందుకు అంటే దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ లైక్ నేను చాలా గట్టిగా అనుకున్నాను అనమాట, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి. సెలెక్ట్ అయ్యాను. అయితే నేను ఆ రోజు ఈవినింగే నాకు బస్సు ఉందన్నమాట మా ఊరికి. అండ్ బస్సు ఉన్నప్పుడు నేను ఆ బస్ స్టాండ్లోనే కూర్చుని గట్టిగా ఏడ్చేసాను. బికాస్ నేను చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ సౌండ్స్, ట్రాఫిక్ అండ్ నా స్ట్రగుల్ ఆ రోజు నేను లైఫ్లో మర్చిపోను అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నీకెవ్వరూ ఉండరు లైఫ్లో వెన్ యూ ఆర్ ఫీలింగ్ అండ్ యూ నీడ్ టు స్టాండ్ అలోన్ ఇన్ యువర్ ఓన్ స్ట్రగుల్స్ అండ్ యూ నీడ్ టు కమ్ అవుట్ అన్న గుడ్ లెసన్ నాకు లైఫ్ నేర్పించింది ఆ రోజు. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా చాలా లైఫ్ లెసన్స్ నేర్పించింది నాకు. మీకు కూడా ఇలానే ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండుంటుంది కదా. అది
ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు సే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు సండే అని చెప్పాను కదా, ఆ డే అయితే ఇలా ఎండ్ అయింది.